బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 43 అణిచివేత సంచిక 620. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: విశ్వాసులు నరకం మీదుగా ఉన్న వంతెనను సురక్షితంగా దాటినప్పుడు నరకానికి మరియు స్వర్గానికి మధ్య ఉన్న ఒక వంతెన వద్ద వారిని ఆపుతారు. అక్కడ వారు ఈ లోకంలో తమ మధ్య జరిగిన అన్యాయాలకు ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకుంటారు. వారు తమ పాపాలన్నిటి నుండి శుద్ధి పొందినప్పుడు వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఆయన నివాసాన్ని గుర్తించిన దానికంటే స్వర్గంలోని ఆయన నివాసాన్ని మరింత స్పష్టంగా గుర్తిస్తారు. సంఖ్య 621. సఫ్వాన్ బిన్ ముహ్రిజ్ అల్మిజీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి చెయ్యి పట్టుకొని నడుస్తుండగా ఒక వ్యక్తి మా ముందుకు వచ్చి అన్నజ్వా గురించి ప్రవక్త నుండి మీరు ఏమి విన్నారు అని అడిగారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను. అల్లాహ్ ఒక విశ్వాసిని తన దగ్గరకు తీసుకువచ్చి తన తెరతో అతనికి ఆశ్రయం కల్పించి ఇలా అడుగుతారు: నువ్వు పలానా పాపాలు చేశావా? దానికి అతను అవును నా ప్రభువు అని అంటారు. అతను తన పాపాలన్నింటినీ ఒప్పుకొని తాను నాశనమయ్యానని భావించే వరకు అల్లాహ్ అతన్ని అడుగుతూనే ఉంటారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటారు: ప్రపంచంలో నీ పాపాలను నేను తెరకప్పాను, ఈరోజు వాటిని నీకు క్షమిస్తున్నాను. ఆ తర్వాత అతని పుణ్యకార్యాల గ్రంథం ఇవ్వబడుతుంది. అవిశ్వాసులు మరియు కపట వేషధారుల విషయానికి వస్తే వాటి దుష్కార్యాలు బహిరంగంగా బయటపడతాయి. మరియు సాక్షులు ఇలా అంటారు: వీరు తమ ప్రభువుకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పిన ప్రజలు. ఇదిగో దుష్కార్యాలు చేసిన వారిపై అల్లాహ్ శాపం ఉంది. హదీసు 622. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు, కాబట్టి అతన్ని బాధించకూడదు. అలాగే అతనిని బాధించే వారికి అప్పగించకూడదు. ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తాడో అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తారు. ఎవరైతే తన ముస్లిం సోదరుని ఒక కష్టం నుండి బయటకు తీసుకువస్తారో అల్లాహ్ అతనిని పునరుత్థాన దినం యొక్క కష్టాల నుండి బయటకు తీసుకువస్తారు. మరి ఎవరైతే ఒక ముస్లింకు రక్షణ కల్పిస్తారో అల్లాహ్ తీర్పు దినాన అతనికి రక్షణ కల్పిస్తారు. హదీస్ 623. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నీ సోదరుడు బాధింపబడేవాడైనా అతనికి సహాయం చెయ్యి. సంఖ్య 624. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నీ సోదరుడు అణిచివేసేవాడైనా లేదా అణిచివేతకు గురైన వాడైనా అతనికి సహాయం చెయ్యి. ప్రజలు అడిగారు: ఓ అల్లాహ్, ఒక వ్యక్తి పీడితుడైతే అతనికి సహాయం చేయడం మంచిదే, కానీ ఇతరులను పీడించేవాడైతే మనం అతనికి ఎలా సహాయం చేయాలి అని అడగగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అతను ఇతరులను పీడించకుండా నివారించడం ద్వారా. సంఖ్య 625. ముఆవియా బిన్ సవదల్ కతలం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు అన్హు గారు ఇలా అనగా నేను విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు 7 పనులు చేయమని ఆజ్ఞాపించారు, మరొక 7 పనులను నిషేధించారు. అప్పుడు అల్ బరా రజియల్లాహు అన్హు ఈ కింది వాటిని పేర్కొన్నారు: 1. రోగిని పరామర్శించడం. 2. అంత్యక్రియలలో జనాజా ఊరేగింపులో పాల్గొనడం. 3. తుమ్మిన వ్యక్తి అల్లాహ్కే సర్వస్తోత్రాలు అల్హమ్దులిల్లా అని అంటే మనము అల్లాహ్ నిన్ను క్షమించుగాక యర్హంకల్లాహ్ అని చెప్పడం. 4. పలకరించిన వారికి తిరిగి పలకరించడం, సలాంకు బదులు సలాం ఇవ్వడం. 5. పీడితులకు సహాయం చేయడం. 6. ఆహ్వానాలను దావతులను అంగీకరించడం. 7. ఇతరులకు సహాయం చేయడం, వారి ప్రమాణాలను నెరవేర్చండి. మిగతా హదీస్ మనం 753 సంపుటి 7లో మనం గమనిద్దాం ఇన్షాల్లా. సంఖ్య 626. అబూ మూసా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక విశ్వాసికి మరో విశ్వాసి ఒక కట్టడం వంటి వారు. దాని వేర్వేరు భాగాలు ఒకదానికొకటి బలాన్ని ఇస్తాయి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చెబుతూ తన చేతిలో వేళ్లను పెనవేసి జోడించారు. సంఖ్య 627. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు:
పునరుత్థాన దినాన అణిచివేత ఒక చీకటిగా ఉంటుంది. 628 ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఆజ్ను యమన్కు పంపి ఇలా అన్నారు: పీడితుని శాపానికి భయపడు, ఎందుకంటే అతని ప్రార్థనకు మరియు అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డుగోడ లేదు. సంఖ్య 629 అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా మరొక వ్యక్తిని అతని పరువు విషయంలో కానీ లేదా మరే ఇతర విషయంలో కానీ అణిచివేస్తే పునరుత్థాన దినానికి ముందు అతను తనను క్షమించమని వేడుకోవాలి. ఆ రోజున తప్పులకు పరిహారంగా చెల్లించడానికి డబ్బు ఉండదు, కానీ అతని వద్ద సత్కర్మలు ఉంటే అతను చేసిన అణిచివేతకు అనుగుణంగా ఆ సత్కర్మలు అతని నుండి తీసివేయబడతాయి. ఒకవేళ అతని వద్ద సత్కర్మలు లేకపోతే అణిచివేయబడిన వ్యక్తి యొక్క పాపాలు అతనిపై మోపబడతాయి. హదీస్ 630 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఈ కింది ఆయత యొక్క వివరణకు సంబంధించి ఒక భార్య తన భర్త నుండి క్రూరత్వం లేదా పరిత్యాగం గురించి భయపడితే ఒక పురుషుడు తన భార్యను అది ఖురాన్ యొక్క ఆయతలోని సూరా 4లో 128 ఆయత. ఒక పురుషుడు తన భార్యను ఇష్టపడకపోవచ్చు మరియు ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకోవచ్చు. అప్పుడు ఆమె అతనితో నేను నా హక్కులను వదులుకుంటున్నాను కాబట్టి నాకు విడాకులు ఇవ్వవద్దు అని చెప్పవచ్చు. ఆయత అటువంటి సందర్భాన్ని ఉద్దేశించి అవతరించింది. సంఖ్య 631 సహల్ బిన్ సాద్ సయీదీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక పానీయం పాలలో నీళ్లు కలిపినది తీసుకురాబడింది. ఆయన దానిలో కొంత తాగారు. ఆయన కుడివైపున ఒక బాలుడు, ఎడమ వైపున కొంతమంది వృద్ధులు కూర్చొని ఉన్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాలుడితో మిగిలిన పానీయాన్ని వీరికి ఇవ్వడానికి నాకు అనుమతి ఇస్తావా అని అన్నారు. ఆ బాలుడు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు తాగిన దానిలో మిగిలిన దానిని త్రాగడానికి నాకంటే ఎవరికి నేను ప్రాధాన్యత ఇవ్వను అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఆ పానీయపు గిన్నెను ఆ బాలునికి అందించారు. హదీసు 632 సయీద్ బిన్ జైద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: ఎవరైనా ఇతరుల భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే తీర్పు దినాన అతని మెడ ఆ భూమితో 7 భూలోకాల వరకు చుట్టబడుతుంది. హదీస్ 633 అబూ సలామా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతనికి మరియు కొంతమంది ప్రజలకు మధ్య వివాదం జరిగింది. అతను ఆయిషాకు దాని గురించి చెప్పినప్పుడు ఆమె ఇలా అంది: ఓ అబూ సలామా, భూమిని అన్యాయంగా తీసుకోవడం మానుకో, ఎందుకంటే ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ఒకరి భూమిలో ఒక మూరను కూడా అక్రమంగా ఆక్రమించుకుంటే అతని మెడ 7 భూలోకాల వరకు దానితో చుట్టబడి ఉంటుంది. హదీస్ 634 సలీం తండ్రి అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా ఇతరుల భూమిలో కొంత భాగాన్ని అన్యాయంగా తీసుకుంటే పునరుత్థాన దినాన అతను 7 భూమండలాల లోతు వరకు మునిగిపోతారు. సంఖ్య 635 జబలా రజల్లాహు అన్హు గారి కథనం: మేము కొంతమంది ఇరాకీ ప్రజలతో కలిసి మదీనాలో ఉన్నప్పుడు మాకు తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు ఇబ్ని జుబైర్ రజల్లాహు అన్హు మాకు ఖర్జూర పండ్లు ఇచ్చేవారు. ఇబ్ని ఉమర్ అటుగా వెళుతూ సహచరుల అనుమతి లేకుండా ఒకసారి 2 ఖర్జూర పండ్లు తినవద్దని ప్రవక్త గారు మాకు ఆజ్ఞాపించేవారు అని చెప్పేవారు. సంఖ్య 636 అబూ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ సుహైబ్ అనే ఒక అన్సారీ వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక బానిస కసాయివాడు ఉండేవాడు. అబూ సుహైబ్ అతనితో, నేను ప్రవక్త గారిని ఇంకా 4 ఇతరులను ఆహ్వానించడానికి వీలుగా 5 సరిపడా భోజనం సిద్ధం చేయి అని చెప్పారు. ప్రవక్త గారి ముఖంలో ఆకలి ఛాయలను చూసిన అబూ సుహైబ్ ఆయనను ఆహ్వానించారు. ఆహ్వానించబడని మరొక వ్యక్తి ప్రవక్త గారిని అనుసరించారు. ప్రవక్త గారు అబూతో ఇలా అన్నారు: సుహైబ్, ఈ వ్యక్తి మనల్ని అనుసరించాడు, ఇతన్ని భోజనంలో పాలు పంచుకోవడానికి మీరు అనుమతిస్తారా అని అడిగారు. అబూ సుహైబ్ అవును అని అన్నారు. సంఖ్య 637 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లాహ్ దృష్టిలో అత్యంత అసహ్యమైన వ్యక్తి అత్యంత గొడవపడే వ్యక్తే. సంఖ్య 638 అబూ సలామా ప్రవక్త గారి భార్య గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త తన నివాసం ద్వారం వద్ద కొంతమంది గొడవపడటం విన్నారు. ఆయన బయటకు వచ్చి ఇలా అన్నారు: నేను కేవలం ఒక మానవుణ్ణి మరియు ప్రత్యర్థులు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి నా వద్దకు వస్తారు. బహుశా మీలో ఎవరైనా ఇతరుల కంటే తమ వాదనను మరింత వాక్చాతుర్యంతో వినిపించగలరేమో. దాని ద్వారా నేను అతన్ని సత్యవంతుడిగా భావించి అతడికి అనుకూలంగా తీర్పు ఇవ్వవచ్చు. కాబట్టి నేను పొరపాటున ఒక ముస్లిం హక్కును మరొకరికి ఇస్తే అది నిజానికి నరకాగ్నిలో ఒక భాగమే అవుతుంది. తీర్పు దినానికి ముందు దాన్ని స్వీకరించడమో లేదా వదులుకోవడమో చేసే అవకాశం అతనికి ఉంటుంది. సంఖ్య 639 అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు:
ఎవరికైతే ఈ కింది 4 గుణాలు ఉంటాయో వారు కపట మునాఫికులుగా ఉంటారు. మరి ఎవరికైతే ఈ కింది 4 లక్షణాలు ఉంటుందో వారు వానిని విడిపించే వరకు, వారు దానిని విడిచిపెట్టే వరకు వారికి ఆ లక్షణాలలో ఒకటి ఉంటుంది. అవి ఏమనగా, ఒకటి, వారు మాట్లాడినప్పుడల్లా అబద్ధం చెప్తారు. వారు వాగ్దానం చేసినప్పుడల్లా దాన్ని భంగం చేస్తారు. వారు ఒడంబడిక చేసుకున్నప్పుడు ద్రోహం చేస్తారు. మరియు వారు గొడవ పడినప్పుడల్లా నీచమైన, అవమానకరమైన రీతిలో నిర్లజ్జగా ప్రవర్తిస్తారు. హదీస్ 640 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం హింద్ బింత్ ఉద్బా అబూ సుఫియాన్ భార్య వచ్చి ఇలా అన్నారు: ఓ ప్రవక్త, అబూ సుఫియాన్ ఒక పిసినారి. అతని ఆస్తిలో నుండి కొంత మా పిల్లల కోసం ఖర్చు చేస్తే ఏమైనా నష్టం ఉందా? ఆయన ఇలా అన్నారు: మీరు దాని నుండి వారికి న్యాయంగా మరియు సహేతుకంగా ఎటువంటి దుబారా లేకుండా ఆహారం పెడితే మీకు ఎటువంటి నష్టం లేదు. హదీస్ 641 ఉక్బా బిన్ హామిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ప్రవక్త రజియల్లాహు అన్హుతో ఇలా అన్నాం: మీరు మమ్మల్ని బయటకు పంపిస్తే మమ్మల్ని ఆదరించని ప్రజలతో కలిసి ఉండవలసి వస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన మాతో ఇలా అన్నారు: మీరు కొంతమందితో కలిసి ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఒక అతిథిగా సత్కరిస్తే వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. కానీ వారు అలా చేయకపోతే వారి నుండి అతిథిగా ఉండే హక్కును తీసుకోండి. హదీస్ 642 ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ తన ప్రవక్త మరణ సమయంలో ఆయన ప్రాణాన్ని తీసుకున్నప్పుడు అన్సార్లు బనీ సయీదా వారి షెడ్యూలో సమావేశమయ్యారు. నేను అబూబకర్ రజియల్లాహు అన్హుతో మనం వెళ్దామన్నాను. కాబట్టి మేము బనీ సయీదా వారి షెడ్డు వద్ద ఉన్న వారి అంటే అన్సార్ల వద్దకు వచ్చాం. మిగతా వివరాల కోసం హదీస్ నెంబర్ 19 వచ్చే హదీస్ సంపుటి 5లో మనం చూద్దాం. అదే పుస్తకము 43 హదీస్ 463. అల్ అరాజ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరు తమ పొరుగు వారిని వారి గోడలో చెక్కమేకు కొట్టకుండా నిరోధించకూడదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు తన సహచరులతో ఇలా అన్నారు: మీరు దీనికి ఎందుకు విముఖంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అల్లాహ్ సాక్షిగా నేను తప్పకుండా దానిని మీకు వివరిస్తాను. హదీస్ 644 అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అబూ తల్హా గారి ఇంట్లో ప్రజలకు బట్లర్గా అంటే పాత్రం మధ్యలో తయారు చేసే వ్యక్తిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో ఖర్జూరాలతో పానీయాలు తయారు చేసేవారు. మద్యపానాలు నిషేధించబడ్డాయని ప్రకటించమని ప్రవక్త గారు ఒకరిని ఆదేశించారు. బయటికి వెళ్ళి ఆ మద్యాన్ని ఒలకబోయమని అబూ తల్హా నన్ను ఆదేశించారు. నేను బయటికి వెళ్ళి దానిని ఒలకబోశాను. అది మదీనా వీధుల్లో ప్రవహించింది. కొంతమంది చంపబడ్డారు. వారి కడుపులలో ఇంకా మద్యం ఉంది అని అన్నారు. దానిపై దైవవాణి అవతరించింది: విశ్వసించి సత్కర్మలు చేసే వారిపై వారు గతంలో తిన్నదానికి ఎటువంటి నింద లేదు. సూరా 5:93 ఆయత్. హదీసు 645 అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: జాగ్రత్త, రహదాలపై కూర్చోవడం మానుకోండి. ప్రజలు దీని నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు, ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకునే స్థలాలు అన్నారు. అందుకు ప్రవక్త, మీరు తప్పనిసరిగా అక్కడ కూర్చోవాల్సి వస్తే ధర్మాలను పాటించండి అన్నారు. వారు ధర్మాలు అంటే ఏమిటి అని అడిగారు. ఆయన అవి ఏమంటే, చూడకూడని వాటిని చూసినప్పుడు చూపులు దించుకోవడం, ఇతరులకు హాని చేయకుండా ఉండడం, శుభాకాంక్షలకు బదులు ఇవ్వడం, మంచిని ప్రోత్సహించడం మరియు చెడును నివారించడం అన్నారు. సంఖ్య 646 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా అతనికి చాలా దాహం వేసింది. అక్కడ అతనికి ఒక బావి కనిపించింది. అతను ఆ బావిలోకి దిగి తన దాహం తీర్చుకొని బయటకు వచ్చారు. ఇంతలో తీవ్రమైన దాహం కారణంగా ఆయాసపడుతూ బురదను నాకుతున్న ఒక కుక్కను అతను చూశారు. అతను తనలో తాను నేను పడిన దాహంలాగే ఈ కుక్క కూడా బాధపడుతోంది అని అనుకున్నారు. కాబట్టి అతను మళ్ళీ ఆ బావిలోకి దిగి తన బూటిని నీటితో నింపుకొని దానికి నీరు పెట్టాడు. అల్లాహ్ ఆ పుణ్యకార్యానికి అతనికి కృతజ్ఞతలు తెలిపి క్షమించారు. ప్రజలు, ఓ అల్లాహ్ ప్రవక్త, జంతువులకు సేవ చేయడం వల్ల మాకు ప్రతిఫలం లభిస్తుందా అని అడగ్గా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: అవును, ఏ ప్రాణికి సేవ చేసినా ప్రతిఫలం ఉంటుంది. హదీసు 647
ఉసామా బిన్ జైద్ రజల్లాతలను గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలోని కోటలలో లేదా ఎత్తైన భవనాలలో ఒకదాని పైభాగంలో నిలబడి ఇలా అన్నారు, నేను చూస్తున్నది మీరు చూస్తున్నారా? నిస్సందేహంగా భారీ వర్షం కురిసేటప్పుడు వానచిలుకలు పడే ప్రదేశాల వలె మీ ఇళ్ల మధ్య కష్టాల ప్రదేశాలు లెక్కలేనని ఉండడం నేను చూస్తున్నాను. హదీస్ 102లో మనం చూడాలి. ఇన్షాల్లా మనం ఆ హదీస్ మనం తెలుసుకుందాం, పూర్తిగా తెలుసుకుందాం. హదీస్ నెంబరు 648. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాతలను గారి ఉల్లేఖనం. ప్రవక్త భార్యలలో 2 స్త్రీల గురించి వారిని ఉద్దేశించి అల్లాహ్ ఖురాన్లో ఇలా పలికారు, మీరిద్దరూ పశ్చాత్తాపంతో అల్లా వైపు మళ్ళితే మీ హృదయాలు నిజంగానే ప్రవక్త ఇష్టపడే విషయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయంపై ఉమర్ను అడగాలని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చివరికి నేను ఉమర్ రజల్లాతలతో కలిసి హజ్ యాత్ర చేశాను. హజ్ నుండి తిరిగి వస్తున్న మార్గంలో ఆయన ప్రకృతి పిలుపునకు స్పందించి పక్కకు వెళ్ళారు. 1-2 అవసరాలు తీర్చుకోవాలి. నేను కూడా ఒక నీటి పాత్రను చేతబూని ఆయనతో పాటు పక్కకు వెళ్ళాను. ఆయన తన అవసరం తీర్చుకొని తిరిగి వచ్చినప్పుడు నేను ఆ పాత్ర నుండి ఆయన చేతులపై నీరు పోశాను. ఆయన వజూ చేసుకున్నారు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఓ విశ్వాసుల నాయకుడా, ప్రవక్త భార్యలలో ఆ 2 స్త్రీలు ఎవరు? వారిని ఉద్దేశించి అల్లాహ్ ఇలా పలికారు కదా, మీరిద్దరూ పశ్చాత్తాపంతో తిరిగి వస్తే. దానికి ఆయన ఇలా బదులిచ్చారు, ఓ ఇబ్ని అబ్బాస్, నీ ప్రశ్న విని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. వారు ఆయిషా మరియు హఫ్సా. ఆ తర్వాత ఉమర్ రజల్లాహు ఆ వృత్తాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నారు, నేను మరియు అవాలి అల్ మదీనా ప్రాంతంలో నివసించే బనీ ఉమయ్య బిన్ జైద్ తెగకు చెందిన నా అన్సారీ పొరుగువాడు మేమిద్దరం వంతుల వారిగా ప్రవక్తను దర్శించుకునేవాళ్ళం. ఒకరోజు నేను వెళ్ళేవాడిని, మరొక రోజు అతను వెళ్ళేవాడు. నేను వెళ్ళినప్పుడు ఆ రోజు ప్రవక్త ఇచ్చిన ఆదేశాలు, సూచనలకు సంబంధించి జరిగిన విశేషాలన్నింటినీ ఆయనకు తెలియజేసేవాడిని. అలాగే అతను వెళ్ళినప్పుడు అతను నాకు ఆ విషయాలన్నీ తెలియజేసేవారు. మేమంటే ఖురైష్ తెగకు చెందిన వారు మా స్త్రీల పట్ల ఆధిపత్యం కలిగి ఉండేవాళ్ళం. కానీ మేము అన్సార్లతో కలిసి నివసించడానికి వచ్చినప్పుడు అన్సారీ స్త్రీలు తమ పురుషులపైన ఆధిపత్యం చెలాయించడం మేము గమనించాం. దాంతో మా స్త్రీలు కూడా అన్సారీ స్త్రీల అలవాట్లను అలవర్చుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి నేను నా భార్యపై గట్టిగా అరిచాను. దానికి ఆమె కూడా నాకు ఎదురుగా సమాధానం ఇచ్చింది. ఆమె నాకు ఎదురు మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు ఆమె ఇలా అంది, నేను మీకు ఎదురు సమాధానం ఇస్తే మీరు ఎందుకు అంత అసహనానికి గురవుతున్నారు? అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్తల భార్యలు కూడా ఆయనకు ఎదురు సమాధానాలు ఇస్తుంటారు. వారిలో కొందరు అయితే ఉదయం నుండి రాత్రి వరకు రోజంతా ఆయనతో మాట్లాడకుండానే ఉండిపోతారు. ఆమె చెప్పిన మాటలు నన్ను భయపెట్టే. దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను, వారిలో ఎవరైతే అలా చేస్తారో వారు ఘోరంగా నష్టపోతారు. ఆ తర్వాత నేను దుస్తులు ధరించుకొని హఫ్సా రజల్లాతలా అన్హా వారి వద్దకు వెళ్ళాను. ఆమెను ఇలా అడిగాను, ఉమర్ రజల్లాతల గారి కూతురు, మీలో ఎవరైనా సరే అల్లాహ్ ప్రవక్తను పగలంతా రాత్రి వరకు కోపంగా ఉండేలా చేస్తారా? ఆమె దానికి అవును అని సమాధానం ఇచ్చింది. అప్పుడు నేను ఇలా అన్నాను, ఆమె సర్వనాశనమైపోయిన నష్టపోయిన వ్యక్తి. ఆమెకు ఎప్పటికీ విజయం లభించదు. అల్లాహ్ ప్రవక్తకు కలిగిన కోపం కారణంగా అల్లాహ్ కూడా కోపించుకొని తద్వారా తాను సర్వనాశనం అయిపోతానని ఆమెకు భయపడదా? అల్లాహ్ ప్రవక్తను మరీ ఎక్కువగా ఏమీ అడగకండి. ఏ సందర్భంలోనూ ఆయనకు ఎదురు సమాధానం ఇవ్వకండి. అలాగే ఆయనను వదిలిపెట్టి వెళ్ళకండి. మీకు నచ్చినది ఏదైనా సరే నన్ను అడగండి. మీ పొరుగునున్న ఆమెను అంటే ఆయిషాను ప్రవక్త పట్ల ఆమె ప్రవర్తనలో అనుకరించడానికి ఆశపడకండి. ఎందుకంటే ఆమె ఆయిషా మీకంటే ఎక్కువ అందగత్తే. అలాగే అల్లాహ్ ప్రవక్తకు మీకంటే ఎక్కువ ప్రియమైనది. ఆ రోజుల్లో శ్యామ్ ప్రాంతంలో నివసించే గస్సాన్ అనే తెగవారు మాపై దండెత్తడానికి తమ గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారని ఒక పుకారు వ్యాపించింది. నా సహచరుడు తన వంతు రోజున ప్రవక్త గారి వద్దకు వెళ్ళారు. రాత్రికి మా వద్దకు తిరిగి వచ్చి నా తలుపును బలంగా తట్టారు. నేను నిద్రపోతున్నానా అని అడిగారు. ఆ గట్టి తలుపు చప్పుడు విని నేను భయపడిపోయి బయటకు వచ్చాను. ఏదో గొప్ప సంఘటన జరిగిందని అతను చెప్పారు. నేను అతన్ని, అదేమిటి, గస్సాన్ వారు దాడికి వచ్చారా అని అడిగాను. దానికి అతను, అది దానికంటే చాలా దారుణమైనది, తీవ్రమైనది. అల్లాహ్ ప్రవక్త తన భార్యలందరికీ విడాకులు ఇచ్చేశారు అని బదిలిచ్చారు. అప్పుడు నేను, హఫ్సా సర్వనాశనం అయిపోయింది, నష్టపోయింది. ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను అని అన్నారు. వెంటనే నేను దుస్తులు ధరించుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఫజర్ నమాజ్ చేశాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మేడ గదిలోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా గడిపారు. నేను హఫ్సా రజల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఆమె ఏడుస్తూ కనిపించింది. నేను ఆమెను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను హెచ్చరించలేదా? అల్లాహ్ ప్రవక్త మీ అందరికీ విడాకులు ఇచ్చేశారా అని అడిగాను. ఆమె, నాకు తెలియదు, ఆయన ఆ మేడ మీద గదిలో ఉన్నారు అని బదిలిచ్చింది. అప్పుడు నేను బయటకు వచ్చి
ప్రసన్న వేదిక వద్దకు వెళ్ళాను. అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. వారిలో కొందరు ఏడుస్తున్నారు. నేను కొంతసేపు వారితో కూర్చున్నాను. కానీ ఆ పరిస్థితిని భరించలేకపోయాను. దాంతో నేను ప్రవక్త ఉన్న ఆ మేడవది వద్దకు వెళ్ళి ఆయన వద్ద ఉన్న నల్లజాతి బానిసని ఇలా కోరాను. ఉమర్ రజల్లాహు లోపలికి రావడానికి అనుమతి ఇస్తారా? ఉమర్ లోపలికి రావడానికి ప్రవక్త అనుమతి ఇస్తారా అని ఆ బానిస లోపలికి వెళ్ళి ప్రవక్తతో ఆ విషయం గురించి అడిగి మాట్లాడి బయటికి వచ్చి, నేను మీ గురించి ఆయనకు చెప్పాను, కానీ ఆయన బదిలీ ఇవ్వలేదు, ఏమీ బదిలీ ఇవ్వలేదు అని చెప్పారు. దాంతో నేను తిరిగి వెళ్ళి ప్రసంగ వేదిక వద్ద కూర్చున్న వారితో కలిశాను. కానీ ఆ పరిస్థితిని మళ్ళీ భరించలేక ఆ బానిస వద్దకు వెళ్ళి ఉమర్ రజల్లాహు ఉమర్ లోపలికి రావడానికి అనుమతి ఇస్తారా అని మళ్ళీ అడిగాను. అతను లోపలికి వెళ్ళి ఇంతకుముందు ఇచ్చిన సమాధానమే మళ్ళీ తీసుకొచ్చారు. నేను అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆ బానిస నన్ను పిలిచి, ప్రవక్త గారు మీకు అనుమతి ఇచ్చారు అని చెప్పారు. దాంతో నేను ప్రవక్త ఉన్న గదిలోకి ప్రవేశించాను. ఆయన ఒక చేపపై పనుకొని ఉన్నారు. ఆ చేప ఎటువంటి పరుపు కానీ మెత్తగా కానీ లేదు. ఆ చేప గుర్తులు ప్రవక్త శరీరంపై స్పష్టంగా పడ్డాయి. ఆయన ఈత నారతో నింపిన ఒక తోలుదిండుకు ఆనుకొని ఉన్నారు. నేను ఆయనకు సలాం చేశాను. నిలబడి నేను ఇలా అడిగాను, మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చారా? అతను నా వైపు కళ్ళు పైకెత్తి లేదు అని బదిలిచ్చారు. ఆ తర్వాత ఇంకా నిలబడే ఉండగా నేను మాట్లాడుతూ ఇలా అన్నాను, నేను చెప్పేది మీరు వింటారా? ఓ ప్రవక్త, మేము ఖురైష్ ప్రజలం. మా స్త్రీ భార్యల విషయంలో మాదే పైచేయిగా ఉండేది. మరియు ఎవరి స్త్రీలైతే వారికంటే పైచేయిగా ఉండేదో అలాంటి వారి వద్దకు మేము వచ్చినప్పుడు ఉమ్మర్ తన భార్య గురించి మొత్తం కథను చెప్పారు. దానికి ప్రవక్త చిరునవ్వు నవ్వారు. ఉమ్మర్ రజల్లాహు ఇంకా ఇలా అన్నారు, ఆ తర్వాత నేను హఫ్సా వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నాను, నీ సహచరి ఆయిషా రజల్లాహును అనుకరించడానికి ప్రలోభపడకు. ఎందుకంటే ఆమె నీకంటే అందమైనది మరియు ప్రవక్తకు మరింత ప్రియమైనది. ప్రవక్త మళ్ళీ నవ్వారు. ఆయన నవ్వడం చూసి నేను కూర్చొని గది వైపు చూశాను. అల్లా సాక్షిగా నాకు 3 హైట్లు తప్ప మరే ముఖ్యమైన వస్తువు కనిపించడం లేదు. నేను అల్లా ప్రవక్తతో ఇలా అన్నాను, మీ అనుచరులను సుసంపన్నం చేయమని అల్లాను ప్రార్థించండి. ఎందుకంటే పర్షియన్లు, బైజాంటియన్లు అల్లాను ఆరాధించకపోయినా సుసంపన్నం చేయబడి ప్రాపంచిక సుఖాలను పొందారు కదా. అప్పుడు ప్రవక్త ఒకవైపు వంగి ఉన్నారు. నా మాటలు విని ఆయన నిటారుగా కూర్చుండిపోయారు. మరియు ఇలా అన్నారు, ఓ ఇబ్నే ఖత్తాబ్, ఈ లోకం కంటే పరలోకం ఉత్తమమైనదని నీకు ఏమైనా సందేహం ఉందా? ఈ ప్రజలకు వారి పుణ్యకార్యాలకు ప్రతిఫలం ఈ లోకంలోనే లభించింది. నేను ప్రవక్తను ఇలా వేడుకున్నాను, దయచేసి నా కోసం అల్లా క్షమాపణ కోరండి. హఫ్సా ఆయిషా రజల్లాహుకు వెల్లడించిన రహస్యం కారణంగా ప్రవక్త తన భార్యల వద్దకు వెళ్ళలేదు. మరియాను సమీపించనని చేసిన ప్రమాణ విషయంలో అల్లా ఆయనను మందలించినప్పుడు ఆయన తన భార్యల మీద కోపంతో 1 నెల పాటు వారి వద్దకు వెళ్ళనని చెప్పారు. 29 రోజులు గడిచిన తర్వాత ప్రవక్త అందరికంటే ముందుగా ఆయిషా రజల్లాహు వద్దకు వెళ్ళారు. ఆమె ఆయనతో, మీరు 1 నెల పాటు మా వద్దకు రానని ప్రమాణం చేశారు. నేను రోజు రోజుకు లెక్క పెడుతూ ఉండగా ఈ రోజుకి 29 రోజులే గడిచాయి అని చెప్పింది. అప్పుడు ప్రవక్త, నెల కూడా 29 రోజులదే అని అన్నారు. ఆ నెలలో 29 రోజులే ఉన్నాయి. ఆయిషా రజల్లాహు గారు ఇలా అన్నారు, ఎంపికకు సంబంధించిన దైవ ప్రకటన అవతరించినప్పుడు ప్రవక్త నాతో మాట్లాడుతుండగా, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, కానీ నీ తల్లిదండ్రులను సంప్రదించే వరకు సమాధానం ఇవ్వడానికి తొందరపడకు అని అన్నారు. ప్రవక్తను విడిచిపెట్టమని తన తల్లిదండ్రులు తనకు సలహా ఇవ్వరని ఆయిషా రజల్లాహుకు తెలుసు. అల్లాహ్ ఇలా చెప్పాడని ప్రవక్త అన్నారు, ఓ ప్రవక్త, నీ భార్యలతో ఇలా చెప్పండి, మీరు ఈ లోకపు జీవితాన్ని, దాని వైభవాన్ని కోరుకుంటే అయితే రండి, నేను మీకు జీవనోపాధిని కల్పించి మిమ్మల్ని చక్కగా విడిపిస్తాను. కానీ మీరు అల్లాను మరియు ఆయన ప్రవక్తను మరియు పరలోక గృహాన్ని కోరుకుంటే నిశ్చయంగా మీలో సత్కర్మలు చేసే వారి కోసం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచారు. సూరా 33:28. ఆయిషా రజల్లాహు గారు ఇలా అన్నారు, నేను దీని గురించి నా తల్లిదండ్రులను సంప్రదించాలా? నేను నిశ్చయంగా అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు పరలోక గృహాన్ని ఇష్టపడతాను. ఆ తర్వాత ప్రవక్త తన ఇతర భార్యలకు ఎంపికను ఇచ్చారు మరియు వారు కూడా ఆయిషా ఇచ్చిన సమాధానాన్నే ఇచ్చారు. సంఖ్య 649. అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త తన కాలు వెనికినందున 1 నెల పాటు తన భార్యల వద్దకు వెళ్ళనని ప్రమాణం చేశారు. ఆయన ఒక మేడగదిలో ఉన్నప్పుడు ఉమర్ రజల్లాహు ఆయన వద్దకు వెళ్ళి, మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చారా అని అడిగారు. ఆయన లేదు, కానీ నేను 1 నెల పాటు వారి వద్దకు వెళ్ళనని ప్రమాణం చేశాను అని చెప్పారు. ప్రవక్త గారు అక్కడే 29 రోజులు ఉండి ఆ తర్వాత కిందికి వచ్చి తన భార్యల వద్దకు వెళ్ళారు. హదీస్ 650.
జాబిర్ రజలాతలా అనుహు గారి కథనం. ప్రవక్త మసీదులోకి ప్రవేశించారు. నేను కూడా మసీదు ఆవరణలో ఒంటెను కట్టివేసి అక్కడికి వెళ్ళాను. నేను ప్రవక్తతో ఇది మీ ఒంటె అని అన్నాను. ఆయన బయటకు వచ్చి ఒంటెను పరీక్షించడం ప్రారంభించి ఈ ఒంటె మరియు దాని ధర రెండు నీకే అని అన్నారు. హదీస్ 651. హుదైఫా రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త కొందరు ప్రజల చెత్తగుండీల వద్దకు వచ్చి అక్కడ నిలబడి మూత్ర విసర్జన చేయడం నేను చూశాను. హదీస్ 652. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా దారిలో ఒక చెట్టు యొక్క ముళ్ళ కొమ్మను చూసి దానిని తొలగించారు. అల్లాహ్ ఆ పనికి అతనికి కృతజ్ఞతలు తెలిపి క్షమించారు. హదీస్ 653. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం భూమి విషయంలో వివాదం ఉన్నప్పుడు 7 మూరల దూరాన్ని ప్రజా మార్గంగా వదిలివేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పిచ్చారు. హదీస్ 654. అబ్దుల్లా బిన్ యజీద్ అల్ అన్సారీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త దోపిడీని ఇతరులకు చెందిన వాటిని వారి అనుమతి లేకుండా తీసుకోవడాన్ని నిషేధించారు మరియు శరీరాలను వికృతి చేయడాన్ని లేదా ఛిద్రం చేయడాన్ని కూడా నిషేధించారు. సంఖ్య 655. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఒక వ్యభిచారి అక్రమ సంభోగం చేసినప్పుడు అతను ఆ పని చేస్తున్న సమయంలో విశ్వాసి కాదు. మరియు ఒక మద్యపానాన్ని మద్యం సేవించినప్పుడు అతను దాన్ని సేవిస్తున్న సమయంలో విశ్వాసి కాదు. ఒక దొంగతనం చేసినప్పుడు అతను దొంగతనం చేస్తున్న సమయంలో విశ్వాసి కాదు. ఒక బందిపోటు దొంగతనం చేస్తుండగా ప్రజలు అతనిని చూస్తుంటే అతను దొంగతనం చేస్తున్న సమయంలో విశ్వాసి కాదు. సంఖ్య 656. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు. మరియం కుమారుడు మీ మధ్యకు ఒక న్యాయమైన పాల్గొనిగా దిగి వచ్చే వరకు ప్రళయ గడియ రాదు. ఆయన శిలువను విరగొట్టి పందులను చంపి జిజియా పన్నును రద్దు చేయండి. ధనం సమృద్ధిగా ఉంటుంది. దానిని ఎవరూ దాన ధర్మాలుగా స్వీకరించరు. సంఖ్య 657. సలామా బిన్ అల్ అక్బర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఖైబర్ యుద్ధం రోజున ప్రవక్త గారు మంటలు వెలిగించడం చూశారు. ఆయన ఈ మంటలను ఎందుకు వెలిగిస్తున్నారో అని అడిగారు. తాము గాడిదల మాంసం వండుతున్నామని ప్రజలు బదిలిచ్చారు. ఆయన కుండలను పగులుగొట్టి వాటిలోని పదార్థాలను పారివేయండి అన్నారు. ప్రజలు వాటిని పగులుగొట్టే బదులు వాటిలో ఉన్న పదార్థాలను పారివేసి కుండలను కడగాలని అడిగారు. ఆయన వాటిని కడగండి అని అన్నారు. సంఖ్య 658. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోకి ప్రవేశించారు మరియు ఆ సమయంలో కాబా చుట్టూ 360 విగ్రహాలు ఉండేవి. అతను తన చేతితో ఉన్న కర్రతో విగ్రహాలను పొడుస్తూ సత్యం వచ్చింది మరియు అసత్యం తొలగిపోయింది అని పఠించడం ప్రారంభించారు. సంఖ్య 659. అల్ కాసిం రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఆయిషా రజల్లాహు అన్హా ఒక అల్మారాకు ప్రాణుల చిత్రాలతో అలంకరించబడిన ఒక తెరను వేలాడదీశారని చెప్పారు. ప్రవక్త గారు ఆ తెరను చించివేయగా ఆమె దానిని 2 దిండ్లుగా మార్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చోవడానికి ఆ దిండ్లను ఇంట్లోనే ఉండిపోయాయి. సంఖ్య 630. సంఖ్య 660. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను. ఎవరైనా తన ఆస్తిని కాపాడుకుంటూ చంపబడితే అతను అమరవీరుడు. సంఖ్య 661. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తన భార్యలలో ఒకరితో ఉన్నప్పుడు విశ్వాసుల తల్లులలో ఒకరు అంటే ఆయన భార్యలలో ఒకరు ఆహారం ఉన్న ఒక చెక్క గిన్నెను ఒక సేవకునితో పంపించారు. ఆయన కూర్చున్న ఇంటి భార్య తన చేతితో ఆ గిన్నెను కొట్టి పగలగొట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పగిలిపోయిన ముక్కలను ఏరి అందులో ఆహారాన్ని తిరిగి పెట్టి తినండి అని అన్నారు. అతను ఆహారం తినే వరకు ఆ సేవకుడిని మరియు ఆ గిన్నెను తన వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ సేవకుడిని పగలని మరొక గిన్నెను ఇచ్చి పగిలిపోయిన దానిని తన వద్ద ఉంచుకున్నారు. సంఖ్య 662. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. జురైజ్ అనే ఒక ఇస్రాయేల్ వ్యక్తి ఉండేవాడు. అతను నమాజ్ చేస్తుండగా అతని తల్లి వచ్చి అతన్ని పిలిచింది. కానీ అతను పిలుపునకు స్పందించలేదు. అతను నమాజ్ కొనసాగించాలా లేక తల్లికి సమాధానం ఇవ్వాలా అనే తనలో తాను ఆలోచించుకున్నాడు. రెండోసారి ఆమె అతని వద్దకు వచ్చి పిలిచి ఓ అల్లాహ్ అని పలికింది. వేశ్యల ముఖం చూసేంత వరకు ఇతన్ని చావనివ్వద్దు. జురైజ్ ఒక ఆశ్రమంలో నివసించేవాడు. ఒక స్త్రీ జురైజ్ను ప్రలోభ పెడతానని చెప్పి అతని వద్దకు వెళ్ళి తాను సమర్పించుకుంది. కానీ అతను నిరాకరించాడు. అప్పుడు ఆమె ఒక గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అనుమతించింది. ఆ తర్వాత ఆమె ఒక బాలుని జన్మించింది. ఆ బిడ్డ జురైజ్దేనని ఆమె ఆరోపించింది. ప్రజలు జురైజ్ వద్దకు వెళ్ళి అతని ఆశ్రమాన్ని పడగొట్టి అతన్ని బయటకు లాగి దూషించారు. అతను స్నానం చేసి ప్రార్థన చేసి
ఆ తర్వాత ఆ మగబిడ్డ వద్దకు వెళ్ళి, ఓ బాలుడా, నీ తండ్రి ఎవరు అని అడిగారు. ఆ బిడ్డ తన తండ్రి గొర్రెల కాపరి అని బదిలిచ్చారు. ప్రజలు అతనికి బంగారంతో ఒక ఆశ్రమం కడతామని చెప్పారు. కానీ జురైజ్ దానిని కేవలం మట్టితో కట్టమని వారిని కోరారు.